సావి 1 సావి 2 సావిత్రి ఏ ఉండ నువ్వెంతో నచ్చావే MP3. ఏంట్రా పట్టపగలే కలలా? అవును, చాలా భయంకరమైన కళ. ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు. సర్లే, ఈ మ్యాప్ ఏంటి? గుళ్ళో జరిగిందంతా గీసేను. గీసేటంతటది ఏం జరిగిందో? చాలా జరిగిందిలే, చెప్పినా నీకు అర్థం కావట్లేదు. గోపిగడు ఆ ముగ్గురుతోని లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. పాపడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళిద్దరూ కూడా లవర్సే. ఏడ్చావులే. నేనేడుతుంది కాదు, రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది. అది ఎడుతుంది చూసి మీరు ఎడుతారు, మీరు ఎడుతుంది చూసి నేను నవ్వుతాను. ఎందుకు కొట్టావు? నేను నవ్వుతానన్నా కాదు, మేమేడుస్తాం అన్నావని. నా మాట వినకపోతే రేపు జరిగేది అదే. ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు. ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుతుంది అసలు కదా ఏంటో. ఓకే, అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం. ముందు అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా? అంతేనంటావా? మరి అంతే కదా. అయితే పద పద పద. ఏమండి ఇంట్లో ఎవరు లేరా? నేను తప్పెవరు లేరు. నువ్వు ఉన్నావు కదా సార్లే. అవును, నువ్వు సావిత్రి బావు కదూ? మీకెళ్ళి తెలుసు? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనెవరు? మా బాబాయ్. అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తాగుతాడా? కళ్ళు బయటకు వచ్చేసి. అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. ఓ, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో పెళ్లి విషయం మాట్లాడదామని. నాకు పెళ్ళి ఆల్రెడీ 40 years అయింది. మళ్ళీ చేసుకోండి, ఫ్రెష్ గా ఉంటది. వచ్చింది మీ పెళ్లి గురించి కాదు, గోపి సావిత్రి పెళ్లి గురించి. వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ మనం ఎందుకు మాట్లాడడం? పెద్దలో మనం కూడా మాట్లాడుకోవాలి కదండి. ఎవరండి? ఏమిటండి? ఎవరు? సావిత్రి మామయ్య బావాను. గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. పెళ్లి విషయమా? మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే? నేను నుంచోబెట్టలేదు, వాళ్ళే నిలబడ్డారు. ఆయన కూర్చోమని చెప్పలేదండి. వాళ్ళు కూర్చుంటామని అనలేదు. అబ్బా మీరు ఊరుకోండి. మేము కూర్చుంటాం. అయితే వెళ్ళి కూర్చో. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. వచ్చింది మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి? అయితే మానేయండి. ఇలాంటివి పట్టించుకోకుండా చెప్పండి. ఏం లేదండి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలం మనం 4 అక్షంతలు వేస్తే బాగుంటుందని. 4 ఏంటి, చాలా వేయచ్చు పెళ్లి జరిగితే. అవును పాపం, చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకున్నట్టున్నాడు. చెల్లెళ్ళెవరు? అదేనండి మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు. అయితే నేను చెప్పిందే కరెక్ట్. కరెక్ట్ అంటాడేమిటి? ఏమి లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? అయితే అదే కరెక్ట్. వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా? మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. అబ్బే అది కాఫీ చేద్దాం పద. ఈడు కవర్ చేసాడు. అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడు పెద్ద గోల్మాల్ గోవిందాలు అనిపించట్లేదా? సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు? నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. అవును, మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు? అది పక్కెళ్ళి మాట్లాడుకున్నారండి సార్. అది కాదు సార్ చెప్తాను, మీరు పదండి. నిజం చెప్పు, నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారా? 3 చెల్లెళ్ళే కాదు సార్, 2 అమ్మలు కూడా ఉన్నారు. 2 అమ్మలా? అవును, నాకు ఒక నాన్న, 2 అమ్మలు, 3 చెల్లెళ్ళు. అంటే మా నాన్నకి 2 పిల్లలు. చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. పండు, నేను మొదటి పిల్లం కొడుకుని. ఆ 3 అమ్మాయిలు నా 2వ అమ్మ కూతుళ్ళు. మా బామ్మకి మా నాన్న 2వ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బిడ్డికి పంపించేసింది. ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు. ఆ విషయం తెలిసి మా 2వ అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. దాంతో మా 2వ అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు. దెబ్బలంత తగిలినాయా? పండు, రోడ్డును పడ్డం అంటే ఆపట్టం కాదు, అనాథలు అయిపోయారని. ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు. అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ 3 పెంచి పెద్ద చేశాను. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం 1000 ఎపిసోడ్లు అవుద్ది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిన దాంట్లో తప్పేమనుందా? చెప్పండి సీఏ గారు, నేను మోసగండా? లేదయ్యా, నువ్వు పక్కా జెంట్లమ్యాన్. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు, ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా? కుదరదు.
కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తాను. అది కాదు సార్. ఇంకేం మాట్లాడొద్దు. వచ్చే శుక్రవారం నిశ్చితార్థం. అంతే. అంతే. నమస్కారం అండి, బాగున్నారా? మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి. నేను సావిత్రి భావనే. సావిత్రి ఎవరు? అంటే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోపోయి అమ్మాయి. అయ్యి బాబాయ్, ఎందుకు కొట్టారు? నన్ను గోపి చెల్లెలన్నందుకు. అదేంటండి, గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదంటే మా బాబాయ్ కొట్టాడు, ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు. ఇంతకీ మీ గోపి ఏమవుతాడండి? నేను గోపి లవర్ని, కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు. అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట. అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? ఓకే. పదండి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సుబ్బారావు సార్, కొత్త కేసులు ఏమైనా వచ్చాయా? ఓ బ్రోతల కేసు పట్టుకున్నాం సార్. రోతల కేసా? అవును సార్, ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్. అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్. వెరీ గుడ్. అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట. ఎక్కడ అమ్మాయి? నువ్వా? ఏంటి సార్, ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం ఉందా? చచ్చా, నువ్వనుకునే ఆ పరిచయం లేదయ్యా. కొద్దిగా పక్కకి రామ్మా. ఏంటిది? ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడం లేట్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజారు పడతావా? పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్. చూడమ్మా, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు. అన్నయ్య లేడా? మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి? ఓ అతనా? మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు. అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు. బాబాయ్, నేను చెప్పిందే కరెక్ట్. ఆ గోపిగాడు మనందరిని ఎదవలం చేశాడు. ఈ అమ్మాయి చెల్లెలు కాదు. గోపిగాడి చెల్లి అంటే ఎక్కడ ఉంది? ఎందుకు కొట్టా? ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు, ఎవ్వరికి చెల్లెలు కాదు. ఈ విషయం నేను ముందే చెప్పాను కదా. నిజమెప్పుడు లేటుగానే తెలుస్తుంది పండు. ఉండే, ఈ లోపు నా గోపు ఆసిపోయింది. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదురా. సూక్తుల తర్వాత ముందు ఆ గోపిగాడి సంగతి చూడు. ఈ ఇద్దరూ వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో. భావన తనకు చెల్లెలు కాదు, గోపి లవర్ సార్. ఆ? మరి మా సావిత్రి? తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా. ఆ. సావిత్రి, గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా? లేదు మావయ్య, ఇదంతా నాటకం. పండు, నువ్వు నవ్వుకో. సుబ్బారావు, లాకప్ గది ఖాళీ చేయించు. లాఠీలన్నీ రెడీగా పెట్టావు. రూములు తొడవకుండా కంపోజ్ చేయాలి. నువ్వు పద. అబ్బాయి భావన కూడా తీసుకెళ్తాం. హలో, ఎంఎస్ స్పీకింగ్. స్పీకేవ్లే గానీ మీ ఓడిని పెచ్చ పీకుడు పేయడానికి అందరం కలిసి వస్తున్నాము. లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే. ఏంట్రా తాగి వాగుతున్నావా? తాగి ఓడితో వాగుతున్నాను. మీ ఓడు లవర్స్ని చెల్లెలు అని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలిసిపోయి ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తున్నాను. మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా. పండు, బాబాయ్ వస్తున్నా. రే గోపి, గోపి, గోపి రారా. ఎందుకలా అరుస్తావు? పంపులు అంటుకుపోయినరా. ఏమైంది? నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట. నిన్నేమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. అది కాదు. బతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా? నీకెందుకు, నువ్వు వెళ్ళిపో చెప్తాను. ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు. బుర్ర తక్కువ ఎదవా. నువ్వు వెళ్ళవయ్యా. అది వెళ్ళి చెప్తాను. వెళ్ళు బాబో. నిన్న ఆ దేవుడే కాపాడాలరా బాబోయ్. బాబాయ్ అడుగు, బాబాయ్ అడుగు. స్వహం నారాయణ స్వహం మాధవాయ స్వహ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. బాబు, ఈలాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు. నా పాపానికి నేను శిక్ష వేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్, ఓన్లీ మంత్రాస్. ధ్రువంతే రాజా ఎక్కడ? ధ్రువంతే రాజా వరుణో.
శివే సర్వార్థ అన్నా మన గురించి తెలిసిపోయినట్టుంది పోలీసులు వచ్చారు. పోలీసా అయితేనే జప్ అని పట్టుకుంటా అన్నా చెల్లి పారిపోతుంది. పట్టుకురా బాబర్తి అన్నా నువ్వు చూడరా ఆగండి. ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇంకా మీ ఇద్దరు ఇటు వెళ్ళండి, మీ ఇద్దరు ఇటు వెళ్ళండి. నువ్వు ఇటు వెళ్ళు. యా వచ్చిందటు నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇటు పదా. దానికి కొట్టాలని చెప్పచ్చు కదా. రేయ్ సార్ వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. పోండి. బాబాయ్ పైన ఉన్నాడు. ఎల్లో సరిగ్గా చెప్పరా? ఇటు బాబాయ్, ఇటు వచ్చేసాడు మళ్ళీ. వీళ్ళకి చెప్పడం కంటే మనం పట్టుకోవడం బెటర్. ఏంటి ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను. నన్ను కాపాడేవాడు ఎవడో లేడు. నిన్నే కాపాడతాను. సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య కనీసం ఈ కట్లన్నా ఇప్పన్నయ్యా. అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి. ఏం చేస్తాం? ఇప్పుతాం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా? థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంట. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా. చెట్ట నీ అయ్యా పోలీసు తుడిచేస్తానులే. సారీ. గోపిగాడిని వెతకకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా గోపిగాళ్ళు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు. ఎందుకు కొట్టావు? ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళు. వెళ్ళిపోయా. నా ఉడ్బీని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది. అయితే రై అయితే
అమ్మ. Yeah, 500. 1, 500. 2, 500. 3. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? లవ్వా? నోమని లేచిపోయింది. ఎలాహే మెంటలా? $2,000. 1 kiss 2000. Yeah, 2 kiss 2,000. It's a 2 cost, yeah. Take 10% discount. Credit card accepted? No. Only cash. Yes. నమస్కారం అండి. Hey. ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా, ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి?